చూడండి ఇక్కడ మొత్తం ఫుల్ వర్షం అన్నమాట జెవిసిలో. చూడండి ఎటుపక్క చూసినా కూడా ఫుల్ వాటరు. ఇక్కడ చూస్తే కన్నా మీరు అసలు ఎటుపక్క పోవాలన్నా చూడాలన్నా కూడా అసలు 3 days అనమాట ఫుల్ వర్షము. ఇక్కడ చూడండి మొత్తానికి అసలు హెవీ అంటే హెవీ రైన్. చూడండి మీరు కావాలంటే ఇక్కడ ఎటు చూసినా ఫుల్ వర్షం అనమాట. ఇటు పక్కన అందరూ చూడండి మొత్తం. చూసారు కదా ఇక్కడ చూడండి ఫుల్ వాటర్ అనేది ఎలా ఉన్నాయో. ఇక్కడ చూడండి మధ్యలో కూడా ఒక కార్ అనేది ఫుల్ వాటర్ అయిపోయి ఆగిపోయింది అనమాట. ఇక్కడ అది అట్లాంటిస్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళది. ఇది వాళ్ళు కూడా చాలా వరకు కార్లు వచ్చాయి కానీ మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతున్నాయి ఇక్కడ నుంచి. ఇక్కడ చూడండి కారు వచ్చి మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతాం. ఎందుకంటే మళ్ళీ అక్కడ సైలెన్సర్లోకి వాటర్ అనేది వెళ్ళిపోయాయంటే మళ్ళీ వేస్ట్ కదా బండి అనేది. ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకొక రోడ్లో కూడా వెళ్ళిపోతున్నాయి మళ్ళీ రివర్స్ అనేది. చూడండి మనకి ఎక్కడ చూసినా ఫుల్ వాటరు. మనకి రెయిన్బో అనేది ఇప్పుడు క్లారిటీగా వచ్చిందనమాట. చూడండి ఎలా ఉందో రెయిన్బో అనేది మనకి చాలా అద్భుతంగా వచ్చింది ఈరోజు. ఎందుకంటే ఇటు పక్క ఫుల్ రెయిన్, పక్క చూస్తే ఫుల్ ఎండ్ వస్తుంది. ఇప్పుడు క్లియర్గా వస్తుంది. బట్ 3 days అనేది ఇలాగే ఉంటుంది అనమాట మనకి దుబాయ్లో అనేది. ఎందుకంటే ముందుగానే వెదర్ అప్డేట్ అనేది ఇచ్చినారనమాట అన్ని వాళ్ళకి. బట్ ఏమంటే మాకు రావాల్సిన ఐటమ్స్ కూడా చాలా వరకు సప్లైస్ అందరూ ఆగిపోయారు. ఇది అనమాట దుబాయ్ పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఇంకా ఇటు పక్క చూడండి కదా ఇది ఎంత పార్క్ అనమాట. పార్క్లో కూడా ఫుల్ వాటరు. చూడండి అసలు వాటర్ ట్యాంకులు పోతున్నాయి. వాటర్ ట్యాంకులు కూడా చూడండి అసలు ఫుల్ అలా చూసినా కూడా. ఇంకా ఇటు పక్క అనేది మనం చూసామంటే ఇంకా చాలా వరకు చూపిస్తా చూడండి కదా. ఇది కూడా మీరు చూడండి కదా ఇటు ఇంకా ఎక్కువ. చూడండి కదా ఇంకా కారోడు అయితే ఫుల్ స్పీడ్ మీద వస్తున్నాడు. ఇక్కడ చూస్తే పోవడానికి కూడా చాలా కష్టం. ఇలా ఉంది సిచ్యువేషన్ అనేది. చూడండి ఎలా ఉందో దుబాయ్ అనేది. అంటే జేబీసీ ఒక్క ఏరియా అనేది కాదు, బట్ కొన్ని ప్లేసుల్లో ఇంకా హెవీగా ఉంటాయి అన్నమాట. చూడండి మనకి ఒక సన్ వస్తున్నాడు. ఇది గాయ్స్ ఈరోజు మనదైతే వీడియో అనమాట. చూడండి ఏదేదో తెగిపోయి యాక్సిడెంట్ అయినట్టుంది, అన్నీ పడిపోయినాయి. చూడండి కదా ఎందుకంటే మీకు అందరికి చూపించాలని చెప్పి చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఇదంతా ఇలా ఉంటుంది దుబాయ్ అనేది.
ఇదంతా ఫుల్ వర్షం అనమాట జేవీసీలో ఇలా అయింది. ఇంకా చూస్తే ఇంకా కొంచెం చాలా వరకు చాలా బాగుంది, చూడండి కదా వీడియో. अल्हम्दुलिल्लाह दुबई में बारिश बहुत अच्छा हो गया, लेकिन पानी का निकासा नहीं, इस वजह से ये प्रॉब्लम है। पानी बहुत ज़्यादा खड़ा है, इस वजह से। अभी कितना दिन से हो रहा है इधर बारिश? इधर आज से स्टार्ट हो गया, रात को स्टार्ट हो गया, लेकिन इधर से आज स्टार्ट हो गया है। अभी कितना दिन आएगा बारिश? इधर तकरीबन मौसमियातों ने बताया है कि 2-3 दिन लगेगा। 2 दिन लगेगा? हाँ, 2-3। और अभी दुबई कैसा? अच्छा है? हाँ, दुबई शुक्र अल्हम्दुलिल्लाह बहुत अच्छा है। థ్యాంక్ యూ భాయ్జాన్, శుక్రానా. ఇది చూడండి కదా ఫుల్ అసలు ఫుల్ నీళ్ళు అనమాట. ఎక్కడ చూసినా ఇటు పోవాలన్నా కూడా అసలు ఏం చేయలేము. అంటే వర్షాలు పడితే ఇలా ఉంటుంది అనమాట జేవీసీ అనేది. ఎందుకంటే ఇటు పక్కన ఫుల్ డౌన్ అనమాట, అంటే కొన్ని ఏరియాస్ జేవీసీలో అప్పుడు వాటర్ ఉంటాయి కదా. ఇంకా నేను కూడా ఇక్కడ సదాగా కొంచెం వాడుకుంటా ఉన్నా, వాటర్ వచ్చి బండి అక్కడ పెట్టనమాట. చూడండి ఫుల్ వాటర్ అనేది లోగా చూడండి కదా ఇక్కడ. ఇది చూడండి కదా ఇప్పుడు ఇక్కడ నాకు బండి అనేది తడిచిపోతుంది కదా, తడిసిందంటే మళ్ళీ పనికిరాదు అనమాట. అందువల్ల అని చెప్పి నేను బండి పైకి ఎత్తుకోబోతున్నా ఇక్కడ పెట్టుకొని. ఫుల్ కష్టాలు అనమాట ఈరోజు. ఇదంతా రాళ్ళు అనమాట, మనకి అంతే సైడ్ వేసింటారు ఫుట్పాత్. ఇది యాక్చువల్గా ఇంకా రెడీ కాలేదు, బట్ ఇందులో బండి కూడా పోదనమాట, దాన్ని దొబ్బుకొని పోవాలన్నమాట. అలా అనమాట ఇది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇతను కూడా వాటర్ ఇక్కడ లీక్ అవుతున్నాయి అనమాట. అతను కూడా చెక్ చేసుకొని గవర్నమెంట్గా ఇన్ఫార్మ్ చేస్తున్నాడు. ఇక్కడ ఈ ఏరియా అంతా మొత్తం విల్లాస్ అనమాట. ఇక్కడ విల్లాస్ అంటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది, అందువల్ల అని చెప్పి ప్రతి ఒక్క చాలా వరకు ఇక్కడ వచ్చి సెటిల్ అవుతారు అన్నమాట. జేవీసీ అనేది ఇప్పుడు చాలా వరకు ఫుల్ అంటే షెడ్యూల్ బిజీ అనమాట ఇక్కడ, అలా అనమాట. అంటే బట్ ఇంకోటి ఏమంటే ఇక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉండదు, కమ్యూనిటీ ఏరియా మొత్తం. అలా అని చెప్పి నేను మీకు ప్లేస్ చూపించాలని చెప్పి మళ్ళీ ఇక్కడ తీసుకెళ్తున్నాను. చూడండి ఇక్కడ చూస్తే ఇక్కడ మొత్తం కొన్ని చోట్ల అంటే ప్లేస్ కన్స్ట్రక్షన్ అయిపోయాయి, అంటే ఇవన్నీ విల్లాస్ అనమాట. ఇక్కడ అందులో చాలా వరకు అంటే ఇండియన్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ లేకపోతే అరబిక్ వాళ్ళు మాత్రమే ఇక్కడ చాలా వరకు స్టే చేస్తారన్నమాట. ఎందుకంటే వాళ్ళకి కొంచెం పీస్ఫుల్ అనేది కావాలి కదా, అలా అని చెప్పి ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఫుల్ వాటర్ ఉన్నాయి అసలు. ఇంకా మీకు అవన్నీ చూపించడానికి మాత్రమే ఈరోజు ఈ వీడియో చేస్తున్నా ప్రత్యేకంగా. ఎందుకంటే లాస్ట్ టైం కూడా నేను ఇదే వీడియో అప్లోడ్ చేశాను అనమాట, అంటే జస్ట్ దుబాయ్లో ఫుల్ వర్షం ఇలా అని చెప్పనేది. బట్ అదంటే ఎక్కువ వీడియో తీసుకోలేదు. ఇప్పుడంటే ఇదేమంటే చాలా వరకు వీడియోలు ఎంతగా తీసుకొని మీకు ఎలా ఎక్కడెక్కడ వాటర్ ఉన్నాయి ఏంటి
అలా చూపిద్దామని చెప్పి ఒక సిచ్యువేషన్ మీరు కూడా అర్థం చేసుకుంటా అని చెప్పి మీకు చూపిస్తున్నా ఇప్పుడు ప్రజెంట్ అనేది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకు వాటర్ అనేది అవుట్ఫ్లో చాలా అయిపోయాయి. చూడండి సైడ్లో మొత్తం ఫుల్ వాటరు. అది కాక నేను రాంగ్ రూట్లో వెళ్తున్నా. అంటే యాక్చువల్గా అటుపక్క వెళ్ళాలి, అటుపక్క వెళ్ళకపోయినా కూడా బట్ ఈ రోడ్ అనేది కొంచెం వెహికల్స్ ఏమి ఎక్కువ తిరగవు. ఏదో ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఇలా వస్తారనమాట, ఫ్రీగా ఉండడానికి రోడ్డు. చూడండి బాగుంటుంది అనమాట. ఇంకోటి ఏమంటే ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ట్యాంకులు కనబడుతున్నాయి కదా, మీకు ఈ ట్యాంకులు అనేది ఇప్పుడు ఎక్కడైనా మీరు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అంటే మట్టి తీసేటప్పుడు అక్కడ నీకు వాటర్ అనేది ఉంటాయి. ఆ వాటర్ అనేది ఇక్కడ వీళ్ళు ఆ వాటర్ తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తారనమాట. అంటే ఇప్పుడు వాటర్ ఉండే మనకు కింద డిగ్గింగ్ చేయడానికి అంటే సిమెంట్ వేయడానికి అలా ఉండదు కదా, అందుకోసం అని చెప్పి వాళ్ళు వాటర్ అనేది తీసేస్తారన్నమాట. తీసి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తారు. అలా అని చెప్పి ఆ వాటర్స్ అన్నీ తీసుకొచ్చి ఇలా ట్యాంక్స్లో స్టోర్ చేసి మళ్ళీ ఇంకో అవుట్ సోర్స్లో వదిలేస్తారన్నమాట. ఇక్కడ చూసినా ఇక్కడ కూడా వాటర్ ఉన్నాయి ఫుల్గా అనేది. ఇక్కడ చూడండి వీళ్ళు పని చేసేవాళ్ళు అనమాట. పని చేసే వాళ్ళు కూడా ఇక్కడ వెహికల్స్ పెట్టేసింటే అసలు ఇంకా పోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది వాళ్ళకి ఈరోజు అని. బట్ ఏమంటే ఇంకా వెహికల్స్ దగ్గరికి వచ్చి అంటే వాళ్ళు షూస్ వేసుకుంటారు కదా, ఆ షూస్ అనేది నానిపోతే మళ్ళీ వాళ్ళకి కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి ఇవ్వరు కదా. అంటే వాళ్ళు నెక్స్ట్ డే అండ్ నైట్ ఒక షూస్ అనేది యూజ్ చేయాలి. వాళ్ళకి ఓన్లీ 1 పేర్ ఇస్తారు అనమాట కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి. అలా అని చెప్పి చూడండి అసలు కార్ కూడా వాళ్ళది చాలా ఆఫ్టర్ ఇయర్స్ వరకు వెళ్ళిపోయింది. అలాగే కంపెనీ మొత్తం ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేస్తారు. చూడండి ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే ఫుల్ షూస్లోకి వాటర్ వెళ్ళిపోతాయి. బట్ మళ్ళీ రీయూజ్ అనేది చేయాలి కదా వాళ్ళు. సో అలా అని చెప్పి ఇంకా నేను వీడియో తీస్తుంటే వాళ్ళు అలానే చూస్తున్నారు ఏంటనేది. ఈరోజు అనేది ఇదంతా మీకు చూపించడానికి ఇలా చూసి అంటే వీడియో చేసి పెడుతున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా వచ్చేవాళ్ళు దుబాయ్కి వచ్చేవాళ్ళు ఉంటే కదా అలా కూడా అర్థమవుతుంది కదా ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇప్పుడు వీళ్ళంతా పనిచేసి డ్యూటీ అయిపోయింది వెళ్ళిపోతున్నారు అనమాట. వాళ్ళంతా కన్స్ట్రక్షన్ ఫీల్డ్. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ వార్చడానికి అంతా గుంతలు పడిపోయినాయి లోపలికి. అంటే వెహికల్స్ వచ్చి అంటే ట్యాంక్స్ అనేది ఉంటాయి కదా, అలా వెహికల్స్ వెళ్ళి కిందకి అనమాట అది డిగ్ అయిపోయింది. అందుకోసం బోర్డులు పెట్టేస్తారు అక్కడ. యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చేది బ్యాంకు డిపాజిట్ చేద్దామని చెప్పి వచ్చాను. అలా వచ్చేందుకు ఇంకా చూడండి కదా ఎలా ఉన్నాయి వాటర్ అనేది. అంత యాక్చువల్గా 10 minutes వెళ్ళిపోయేవాడిని, ఇప్పుడు ½ hour పడుతుంది అక్కడికి వెళ్ళడానికి మొత్తము. ఇంకా ఇక్కడికి వచ్చాము చూడు కదా, ఇక్కడ ట్రాలీస్ అన్నీ ఆపేశారు వెహికల్స్. ఎక్కడ అంటే ఒక వర్షం అనేది పడితే కదా చాలా అంటే చాలా ఎఫెక్ట్ అవుతుంది అనమాట చాలా వరకు. ఎందుకంటే ఇప్పుడు చాలా రెస్టారెంట్స్కి కానీ ఇలా ఏమైనా ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు చాలా వరకు అందరికీ ఇబ్బంది కదా, ట్రాన్స్పోర్ట్ అనేది ఉండదు ఎక్కువ. బట్ ఏమంటే ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు కూడా వేడిగా అనేది ఉంటే బాగోదని చెప్పింది వీళ్ళు. ఏంటంటే ఆర్టిఫిషియల్ అనేది యూజ్ చేస్తారన్నమాట ఇక్కడ. అంటే ఆర్టిఫిషియల్ రైన్స్ అంటే ఫ్లైట్స్ని పైకి పంపించి అక్కడ నుంచి సాల్ట్ అనేది చల్లడం కానీ దీనివల్ల మొత్తం మనకి అనేది వాటర్ అనేది అవుతుంది అనమాట. అలా అయ్యి ఫార్మింగ్ అయ్యి మనకి రైన్ అనేది పడుతుంది. ఇక్కడ చూడండి కదా, మీకు ఇక్కడ కూడా చూసారనుకో, ఇక్కడ యాక్చువల్గా ఈ బిల్డింగ్ దగ్గరే మనకు అనేది
ఇది అనేది ఉందన్నమాట, ఏటీఎం ఉందన్నమాట డిపాజిట్ చేయడానికి. బట్ ఇక్కడికి వచ్చామంటే ఇక్కడ చూడండి, ముందైతే నేను అటుపక్క నుంచి వచ్చేవాడిని. ఇప్పుడు చూడండి ఇక్కడ వాటర్ వచ్చినాయి కాబట్టి ఎటు కూడా రాలేకపోతున్నా, అసలు మొత్తం తిరుక్కొని రావాల్సి వస్తుంది అనమాట. ఆ బిల్డింగ్ ఈ పక్క ఫుట్పాత్ దాటామంటే అటుపక్క నుంచి వచ్చేదాన్ని. ఇప్పుడు చూడండి అక్కడ కార్ రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంది. నేను అక్కడి నుంచి వద్దాం అనుకున్నా, ఇంకా నా బండి కూడా మునిగిపోతే రాలేం కదా బయటికి. ఇంకా అది కాక నాది వెహికల్ మునిగిందంటే మళ్ళీ బ్యాటరీ అనేది ఖరాబ్ అయిపోతుంది అనమాట. ఇంకా అందుకోసం అని చెప్పి నేను కొంచెం సేఫ్ సైడ్గా ఇలా ఎందుకంటే ఇంతకుముందు నా దగ్గర ఒకటి ఉంది వెహికల్ అనేది ఇలాంటిది ఎలక్ట్రిక్ది. అది అంటే వాటర్ పడ్డాయి అంతే ఛార్జింగ్ పాయింట్ దగ్గర. అప్పటి నుంచి కొంచెం సరిలేదు అది. మళ్ళీ ఇంకా అలాగే పోతున్నా వాళ్ళు ఒకరోజు మాల్ దగ్గర పెట్టింటే ఎవరో దొంగతనం చేశారు బండిని. ఇంకా పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏదో చేశారు, మళ్ళీ లాస్ట్కి ఫైన్ దొరకలేదు అది. కానీ నేను కూడా సైలెంట్ అయిపోయా, వదిలేసేయండి ఊరికే ఎందుకు చిన్న ఇదిని. కానీ ఇంకా అప్పటి నుంచి నేను వేరే లొకేషన్ తీసుకొని అక్కడ పెట్టుకుంటున్నా సేఫ్ సైడ్గా లాక్స్ అన్నీ వేసుకొని. అంటే అప్పుడు కూడా లాక్ ఉండింది, బట్ కానీ అది ఎలా తీసుకుపోయినారో తెలియదు. చాలా వరకు అయితే ఇంతకుముందు అక్కడ నుంచి చాలా మిస్ అవుతా వచ్చాయన్నమాట వెహికల్స్ అనేటివి. ఇంకా చూసుకోండి ఇక్కడ ఇదే అనమాట, మనం ఇక్కడ ఒక జస్ట్ 2 minutes ఉంటుంది మనం అక్కడ వెళ్ళడానికి. అదే ఏడీసీబీ డిపాజిట్ అనమాట మెషిన్ అనేది. యాక్చువల్గా నాకు అమౌంట్ అనేది కొంచెం ఎమర్జెన్సీ, అంటే అప్పుడు ఏదైతే పే చేయాలంటే అందువల్ల అని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను అనమాట. అది డిపాజిట్ చేసి బ్యాంక్ నుంచి పే చేద్దామని. ఇక్కడైతే మీకు చాలా బెస్ట్ అనమాట. జేవీసీలో ఇది ఒక ఏటీఎం ఉంటుంది, ఇంకేది కూడా లేదు తెలుసా అసలు. అంటే ఏడీసీబీ డిపాజిట్ మెషిన్ అంటే ఇక్కడ ఇంత దూరం రావాలి. నేనున్నది ఇక్కడికి వచ్చింది, నేనున్నది డిస్ట్రిక్ట్ 13లో, ఇది వచ్చి డిస్ట్రిక్ట్ 15లో ఉంది. చాలా అంటే చాలా లాంగ్ అనమాట. ఇంక ఇక్కడ చూసారంటే మీరు అసలు ఎక్కడ చూసినా అంటే ఫుల్ ఆఫ్ వాటర్ అయిపోయింది చూడండి. ఇంకా ఇటు పక్కన చూడండి, అసలు ముందైతే ఇటు పక్క నుంచి ట్రాన్స్పోర్ట్ అయితే ఎలా వస్తుందంటే అలా వస్తుంది. బట్ ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ కూడా అసలు ఈ రోడ్డు హెవీ బిజీ తెలుసా ఎప్పుడు చూసినా. బట్ ఈ వర్షం కారణంగా వీళ్ళు వెహికల్ అంటే అన్నీ ఆపేసారు, రోడ్ క్లోజ్ చేసేసారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు వెహికల్స్ వచ్చాయనుకో మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. పోలీసు వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది పడుతుంది అనమాట. అంటే వాళ్ళు వచ్చి తీసి అన్నీ చేయాలంటే వాళ్ళకు కూడా కష్టమే కదా. ఇప్పుడు ప్రతిసారి వాళ్ళు ఏదైనా మనకి హెల్ప్ కావాలంటే వస్తారు, బట్ మనం ఇలా వచ్చేసి చేసుకోలేం కదా. ఇంకా ఫైనల్గా మనం ఏటీఎం దగ్గరికి అనేది వచ్చేసాం, ఏడీసీబీ దగ్గరికి. ఇంకా ఏమంటే డిపాజిట్ చేయాలి, బండి పార్క్ చేస్తున్నాం. ఇంకా వచ్చేసి కదా, ఇంకా ఏటీఎం తీసి అందులో పెట్టామంటే ఇంకా ఆటోమేటిక్ మనకి డిపాజిట్ అయిపోతుంది. సేమ్ ఇండియాలో ఎలాగ డిపాజిట్ చేస్తామో సేమ్, బట్ ఇక్కడ కూడా అంతే. బట్ ఏమంటే మన దగ్గర ఎమిరేట్స్ ఒకవేళ అకౌంట్ నెంబర్ లేనప్పుడు మన ఎమిరేట్స్ ఐడి నెంబర్ అంటే మనం అకౌంట్ నెంబర్ ఎడ్ చేసి ఎమిరేట్స్ ఐడి ఇచ్చేయాలన్నమాట. ఇంకా ఇది చూస్తే ఇప్పుడు మొత్తం అన్ని ఆప్షన్ చూస్తున్నా, చూస్తే అసలు ప్లీజ్ సెలెక్ట్ ట్రాన్సాక్షన్ అని వచ్చింది, క్యాష్ డిపాజిట్ నాట్ అలౌడ్ అంటే ఈరోజు సర్వీస్ అనేదే లేదు. ఇంకా వచ్చి వేస్ట్ అయిపోయింది. అరే దారుణం తెలుసా నిజంగా. యాక్చువల్గా నేను మా ఫ్రెండ్ ఇద్దరం డిపాజిట్ చేసి నా అకౌంట్లో వేసి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నా. ఇంక ఇలా వచ్చి ఏం చేయలేకుండా ఫోటో తీసుకుంటున్నా. very very big problem. ఇదే అనమాట, మీకు ఇంతకు ముందు కూడా చూపించా కదా కొంచెం ప్రివ్యూ బ్యాక్లో కూడా సేమ్ ఇలా ఉంటుందన్నమాట.
అక్కడైతే అయినా కొంచెం లోపల పోలీస్ కార్ అనేది అక్కడ ఉండిపోయింది అనమాట లోపల వాటర్లో. చూస్తే కన్నా అది ఇంకా ఫుల్ అసలు వాటర్లోనే బండి కదలలేక కూడా ఉంది. ఇంకా వాళ్ళు ఎలాగోలా ఇంకా వాటర్ అన్నీ రిమూవ్ చేసి వాళ్ళు కూడా తీయాలన్నమాట. రోడ్డు బ్లాక్ చేసేసారు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, మీరందరూ నా వీడియో చూసి ఎంజాయ్ చేశారనుకుంటా. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్. థ్యాంక్ యూ సో మచ్ guys watching for the video. Please like, share and subscribe.